న్యూస్ హైదరాబాద్ గుడి మల్కపూర్లో కాల్పులు కలకలం రేపింది. కింగ్స్ ప్యాలెస్ లో ఆనం మీర్జా ఎక్స్పోలో కాల్పులు జరిగాయి. ఎక్స్పోలో ఇద్దరు షాప్ ఓనర్ల మధ్య గొడవ జరిగింది. అందులో ఓ వ్యక్తి కాల్లోకి కాల్పులు జరిపాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్డ్ గన్ తో కాల్పులు జరిపినట్లు గుర్తించారు. గన్ ని సీజ్ చేశారు. क्या हुआ था? मोटी मोटी बहस पे फायरिंग कर दी। फायरिंग कौन करे? फायरिंग कौन की करे? वो मैनेजमेंट के इवेंट के मैनेजमेंट के साथ। इवेंट के मैनेजमेंट इवेंट वाले कौन है अभी नहीं मालूम। क्या नाम है इनका? नहीं मालूम। इवेंट बोले तो आनंद मिर्जा का चल रहा ना इवेंट ये? जी जी రైట్, ఇక ఎందుకు కాల్పులు జరిగాయనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, అసలు ఇద్దరి మధ్య గొడవ తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటి? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? హైదరాబాద్ లో కాల్పుల కలకరం సృష్టించింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కింగ్స్ ప్యాలెస్ లో సానియా మీర్జా చెల్లెలు ఆనం మీర్జా మరికొంతమంది కలిసి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రంజాన్ షాపింగ్ ఈవెంట్ పేరుతో ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి ఈ ఈవెంట్ కొనసాగుతుంది. తెల్లవారుజామున పర్ఫ్యూమ్ కోసం వెళ్ళడంతో ఈ వివాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. పర్ఫ్యూమ్ షాప్ వద్దకు వెళ్ళి ఫర్హాన్ అనే వ్యక్తి పర్ఫ్యూమ్ కొనుగోలు చేయడానికి అడిగారు. కానీ వారు నిరాకరించడంతో షాప్ క్లోజ్ అయిపోయింది. స్టాల్ క్లోజ్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పారు. కానీ దీంతో ఆ షాప్ వారితోని ఫర్హాన్ అనే వ్యక్తి వాగ్వివాదానికి దిగాడు. వారిపైన దుర్భాషలు ఆడాడు. సో ఈ వివాదం చెలరగడంతో ఫర్హాన్ తన 10 మంది స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి పిలవడం, కింగ్ ప్యాలెస్లో ఈవెంట్ జరుగుతున్న స్టాల్ వద్దకు 10 మంది స్నేహితులను పిలిచి మరోసారి వివాదానికి వారితో గొడవపడే సిచ్యువేషన్ నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే ఫర్హాన్ తన 10 మంది స్నేహితులతో కలిసి ఆ స్టాల్ వాళ్ళపైన అటు నిర్వాహకులపైన గొడవ జరుగుతున్న సందర్భంలోనే ఇటు ఫర్హాన్ ఆర్గనైజర్తో పాటుగా మళ్ళీ ఆర్గనైజర్ సోదరుడికి కాల్ చేసి అక్కడికి పిలిపించడం, ఈ ఆర్గనైజర్ సోదరుడికి మధ్య వివాదం జరుగుతున్న సందర్భంలోనే వారిపైన హసీబుద్దీన్ హైదర్ అనే వ్యక్తిపైన దాడి చేస్తున్న సందర్భంలో ఆత్మరక్షణ కోసం తాను కాల్పులు జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. హసీబుద్దీన్ హైదర్ తన స్నేహితుడిద్దరికి కూడా రియాసత్ ఖాన్, హసీబుద్దీన్ హైదర్తో పాటుగా రియాసత్ ఖాన్ వీరిద్దరి పైన దాడి చేయడం, వారిపైన ఒకరిపైన గాయపరచడం జరగడంతో దీంతో హసీబుద్దీన్ తన లైసెన్స్డ్ రివాల్వర్తో గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ మొత్తం గొడవ జరుగుతున్న సందర్భంలో స్టాల్స్ నిర్వాహకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాల్లోకి కాల్పులు జరపడంతో ఎలాంటి ప్రమాదం అనేది చోటు చేసుకోలేదని చెప్పుకోవచ్చు. తన లైసెన్స్డ్ రివాల్వర్తో ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా కూడా పోలీసులకు ఇటు హసీబుద్దీన్ తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ఘటనపైన గుడిమల్కాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కింగ్స్ ప్యాలెస్లో మరి ఈ స్టాల్ల నిర్వహణ అనేది ఆర్గనైజర్ చేస్తున్నారు. మరి ఆర్గనైజర్ వద్ద లైసెన్స్డ్ గన్నేనా అనేది కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి. మరి కాల్పులు జరిపిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈ గొడవకు కారణమైనటువంటి 10 మంది మొదట ఉన్నటువంటి ఫర్హాన్ అనే వ్యక్తితో పాటుగా 10 మంది యువకులను అదుపులోకి తీసుకోవడంతో పాటు స్టాల్ నిర్వాహకులను ఎవరైతే కాల్పులు జరిపిన హసీబుద్దీన్ రియాసత్ ఖాన్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లైసెన్స్డ్ గన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ఘటనపైన గుడిమల్కాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటుగా గొడవకు కారణమైన 10 మంది యువకులను ఇటు స్టాల్ నిర్వాహకులతో పాటుగా కాల్పులకు పాల్పడే హసీబుద్దీన్తో పాటుగా తన స్నేహితుని రియాసత్ ఖాన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. మరి కాల్పులు 2 రౌండ్లు జరిగిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి. పోలీసులు అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. వీరందరినీ విచారించిన అనంతరం పోలీసులు మరికొన్ని వివరాలు ఈ కేసులో వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న, రైట్ సాగర్, ఇదే మొదటిసారా ఈ విధంగా వాళ్ళు గొడవకు దిగడం కానీ కాల్పులు జరిపిన ఘటన మనం చూస్తున్నాం? ఇదంతా మొదటిసారి అనుకోవచ్చంటారా, లేదంటే ఇంతకు ముందు పాత కక్షలు ఏమైనా వాళ్ళ మధ్యలో నడుస్తున్నాయా? రత్న, ఇప్పటి వరకైతే ఇది రంజాన్ మాసం కావడంతో ఆ కింగ్స్ ప్యాలెస్ని పూర్తిగా వాళ్ళు ఈవెంట్ నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొదటిసారి వీళ్ళ పరిచయం ఉన్న నేపథ్యంలో ఇది మొదటిసారిగానే మనం ప్రాథమికంగా భావించవచ్చు. ఎందుకంటే ఆ పర్ఫ్యూమ్ స్టార్ నిర్వాహకులు ఇటు ఎవరైతే ఫర్హాన్ అనే వ్యక్తి పర్ఫ్యూమ్ కోసం రావడంతోనే
స్టాల్ అనేది క్లోజ్ అయింది. ఇప్పుడు ఇవ్వలేమని చెప్పడంతోనే ఈ వివాదం తలెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఇటు ఆనం మీర్జా కావచ్చు, మరికొంతమంది స్నేహితులతో కలిసి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈవెంట్ ఆర్గనైజర్తో పాటుగా నిర్వాహకులకు, ఇటు స్టాల్ నిర్వాహకులతో పాటుగా కాల్పులు జరిపిన అసీబుద్దీన్తో పాటుగా రియాసత్ ఖాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షలైతే ఏమీ లేవని కూడా ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. కేవలం పర్ఫ్యూమ్ అడిగినందుకే ఈ వివాదం తలెత్తింది. స్టాల్ క్లోజ్ అవ్వడంతోనే ఈ వివాదం తలెత్తింది. తన ఫర్హాన్ తన 10 మంది స్నేహితులను పిలవడంతో ఈ గొడవ అనేది మరింత పెరిగింది. ఈ వివాదం తలెత్తడంతో ఇటు నిర్వాహకులైనటువంటి ఈ ఈవెంట్ నిర్వాహకులైనటువంటి అసీబుద్దీన్, రియాసత్ ఖాన్ ఇద్దరు సోదరులు అక్కడికి వెళ్ళి దాన్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. గొడవను సద్దుమణించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలకు కొంచెం సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇటు అహ్మద్ ఏదైతే పర్ఫ్యూమ్ స్టాల్ ఉందో వారికి ప్లస్ ఈ 10 మంది స్నేహితులను ఫర్హాన్కి వీళ్ళిద్దరికి సర్ది చెప్పే క్రమంలో నిర్వాహకులైనటువంటి అసీబుద్దీన్, రియాసత్ ఖాన్ల పైన కూడా ఆ 10 మంది స్నేహితులు దాడి చేస్తున్న సందర్భంలో వారికి గాయాలైన సందర్భంలో వెంటనే తన వద్ద ఉన్నటువంటి అసీబుద్దీన్ తన వద్ద ఉన్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్ని తీసి గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో ఇది మొదటిసారే వీరికి మధ్య వివాదం తలెత్తినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారం పైన అయితే గుడిమల్కాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్టాల్ నిర్వాహకులతో పాటుగా ఈవెంట్ నిర్వాహకులు 10 మంది స్నేహితులు ఫర్హాన్ని కూడా ఈ గొడవకి ప్రధాన కారణమైనటువంటి ఫర్హాన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం కూడా మరిన్ని అంశాలు కూడా ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రత్న సాగర్, మీరు చెప్పినట్లుగానే ఏదైతే ముస్లిమ్స్ ఉపవాస దినాలు పాటిస్తున్నప్పుడు ఎటువంటి ఈ విధమైన అలర్ట్లకు కానీ ఎటువంటి హాని చేసే విధంగా కానీ వాళ్ళు ప్రవర్తించరు, అది వాళ్ళకి ఇది అని చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి క్రమంలో ఎందుకు ఈ విధంగా ఒకరినొకరు కాల్పుల వరకు చేసుకోవడం వరకు వచ్చింది, ఎందుకు గాయాలు చేసుకునే వరకు వచ్చింది? వాళ్ళకి వాళ్ళ ఆచారం కాదు అనుకుంటా కదా. మరి దానికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు రంజాన్ మాసంలో ఖచ్చితంగా వీళ్ళు ఎలాంటి గాయాలపరచడం, గొడవలకు పోవడం, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ ఉపవాస దీక్షలో అత్యంత పవిత్రంగా ముస్లిం సోదరులు అయితే ఈ దీక్షను పాటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కింగ్స్ ప్యాలెస్లో జరిగినటువంటి ఈ రంజాన్ ఫెస్టివల్ ఈవెంట్లో వీరంతా వెళ్ళడము, పెర్ఫ్యూమ్ కోసం అడగడము, ఈ గొడవ అంతా జరుగుతున్న సందర్భంలో వివాదాన్ని పరిష్కరించేందుకు మాత్రమే ఇటు ఈవెంట్ నిర్వాహకులైనటువంటి ఇద్దరు సోదరులు రియాసత్ ఖానే కావచ్చు, అసీబుద్దీన్ వీరిద్దరు అక్కడికి వెళ్ళి వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ జనరల్గా రంజాన్ ఉపవాస మాసంలో రక్తం, గాయాలు కాకుండా ఒకవేళ అయితే మాత్రం ఉపవాస దీక్ష భంగం కలుగుతున్న నేపథ్యంలోనే రియాసత్ ఖాన్ నిర్వాహకుడి సోదరైనటువంటి ఇప్పటికే రియాసత్ ఖాన్ని ఆ 10 మంది ఎవరైతే ఫర్హాన్ పెర్ఫ్యూమ్ కొనుగోలు చేయడానికి వచ్చిన ఫర్హాన్ స్నేహితులంతా కలిసి వీరిపైన దాడి చేయడం, అసీబుద్దీన్, రియాసత్ ఖాన్ల పైన దాడి చేయడం, ఇప్పటికే రియాసత్ ఖాన్ పైన గాయాలు కావడంతో వాళ్ళు ఒక్కసారిగా ఆవేశానికి గురయ్యాడు. ఆ గొడవ అనేది పూర్తిగా సద్దుమణిగేందుకే వాళ్ళు గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఇంకా గొడవ పెద్ద ఎత్తున జరిగితే వాళ్ళిద్దరికి మధ్య వివాదం మరి ఇంకా పెరిగితే మాత్రం గొడవ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో మరింత గాయాల పాయాలే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అసీబుద్దీన్ తన ఆత్మరక్షణ కోసం తన వద్ద ఉన్నటువంటి లైసెన్స్డ్ గన్ని తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరి రంజాన్ ఉపవాస దీక్షలో ఇట్లాంటి వివాదాలకు దూరంగా ఉండే ముస్లిం సోదరుల మధ్య ఈ వివాదం ఎందుకు తలెత్తింది, అసలు దానికి ప్రధాన కారణాలేంటి, పర్ఫ్యూమ్ గొడవనే ప్రధాన కారణమా లేదా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వీరందరినీ విచారించిన అనంతరం కూడా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాగా. రైట్, ఇక హైదరాబాద్ గుడి మల్కాపూర్లో కాల్పుల కలకలం రేగింది. కింగ్స్ ప్యాలెస్లో ఆనం మీర్జా ఎక్స్పోలో కాల్పులు జరిగాయి. ఎక్స్పోలో ఇద్దరు షాప్ ఓనర్ల మధ్య గొడవ జరిగింది. అందులో ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్డ్ గన్తో కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఇక గన్ను సీజ్ చేశారు అధికారులు. في كل وقت وحين